హే గైస్, తమ్మునేల్ చూసారు కదా. ఈ వీడియోలో మనం దేవరా మూవీలోని క్యారెక్టర్స్ ని వాళ్ళ అవుట్ఫిట్స్ తో ఎలా డిఫైన్ చేశారో చూద్దాం. ఫస్ట్లీ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. మీరు వీళ్ళ అవుట్ఫిట్స్ చూస్తే అందరూ వెస్ట్రన్ వేర్ లోనే ఉంటారు. ఎందుకు ఇలా డ్రెస్ చేశారంటే వీళ్ళు సిటీ నుంచి ఎర్ర సముద్రం అంటే రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న విలేజ్ కి వెళ్తున్నారు కాబట్టి మనకి డిఫరెన్షియేషన్ చూపించాలని చెప్పి వీళ్ళని ఇలా డ్రెస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎర్ర సముద్రంలోని క్యారెక్టర్స్ చూద్దాం. ఫస్ట్లీ ఎన్టీఆర్ యొక్క ఫాదర్ రోల్ చూద్దాం. మీరు ఈ క్యారెక్టర్ని త్రూ అవుట్ ద మూవీ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ క్యారెక్టర్ అనేది ప్లెయిన్ కుర్తాస్లో అండ్ స్ట్రైప్డ్ షర్ట్స్లో లుంగీస్లో వీటిలోనే కనిపిస్తుంది. అండ్ వాటి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా సింపుల్గా ఎటువంటి టెక్స్చర్ లేకుండా ఉంటాయి. కలర్స్ చూస్తే కలర్ ప్యాలెట్ని యూజ్ చేశారు. ఎందుకు ఇలా అంటే ఈ క్యారెక్టర్ అనేది కామ్గా అండ్ పవర్ఫుల్గా ఉండే క్యారెక్టర్ అని చెప్పి సింబాలిక్గా చూపించడానికి ఇలా యూజ్ చేశారు. నెక్స్ట్ మనం సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ చూస్తే ఈ క్యారెక్టర్ కూడా సిమిలర్గా కుర్తాస్, షర్ట్స్ అండ్ లుంగి వీటిలో ఉంటుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి కొంచెం టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేశారు. అంటే ఈ క్యారెక్టర్ కూడా చాలా కామ్గా అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్ అనేది కొంచెం రగ్గడ్గా ఉంటుంది కాబట్టి ఈ రగ్గడ్నెస్ని చూపించడానికి ఈ టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేశారు. అండ్ మనం రిమైనింగ్ క్యారెక్టర్స్ చూస్తే ఆ క్యారెక్టర్స్ అన్నవి వీళ్ళలాగే పవర్ఫుల్గా ఉంటాయి. బట్ వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి బ్రైట్ కలర్ ప్యాలెట్ ఉన్న కలర్స్ని యూజ్ చేశారు. అండ్ టెక్స్చర్ వైజ్కి వస్తే మినిమల్ టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఎన్టీఆర్ సన్ రోల్ క్యారెక్టర్స్ వస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆ వాల్లో ఉన్న క్యారెక్టర్స్తో కంపేర్ చేసినప్పుడు. ఇది డిఫరెంట్గా చూపించడానికి వీళ్ళు డిఫరెంట్ కలర్ ప్యాలెట్ని యూజ్ చేశారు. వీళ్ళు యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ వచ్చి పేస్టల్ కలర్ ప్యాలెట్ని యూజ్ చేశారు. అండ్ మనం ఆ అవుట్ఫిట్స్ కూడా చూస్తే మోస్ట్లీ ప్రింటెడ్ క్లాతింగ్ యూజ్ చేశారు. ఎందుకు ఇలా అంటే ఈ క్యారెక్టర్ అనేది కొంచెం ఫియర్గా అండ్ జాయ్ఫుల్గా ఉండే క్యారెక్టర్ కాబట్టి మనం ఈ క్యారెక్టర్ని ఈ వాల్తో సంబంధం లేని క్యారెక్టర్లా ఫీల్ అవడానికి వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ క్లాతింగ్ని యూజ్ చేశారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం డ్రెస్ చేసే క్లాతింగ్ పీసెస్ అన్నవి మనం ఎటువంటి కైండ్ ఆఫ్ పర్సన్ అని ఆపోజిట్ పర్సన్కి చెప్పడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ టైం క్లాతింగ్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా టెక్స్చర్, ప్యాటర్న్, కలర్, ప్రింట్స్ ఇటువంటివి కన్సిడర్ చేసి పర్చేస్ చేయండి. ఇలా పర్చేస్ చేసినప్పుడు ఏ అకేషన్ అయినా కానీ మీరు ఈజీగా డ్రెస్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.